నుంచి రాత్రికాల సమయంలో సంఘ ప్రార్థన కొరకై సంఘంగా సమకూర్చినాడు. మరొకసారి దేవుని నామ స్తోత్రం కలుగునుగాక. మన ప్రార్థనలోకి వెళ్ళకముందు కొంచెం దేవుని వాక్యం ధ్యానించుకొని తర్వాత మన పితరులు దైవజనుల అపొస్తలులు ఏ విధంగా ప్రార్థించినారో మనం కూడా మన పితరుల యొక్క అనుభవం కలిగి దేవుణ్ణి నోరారగా హృదయమారగా ఇంతవరకు మనము ఆరాధించినాము. కొద్దిసేపు దేవుని సన్నిధిలో ప్రార్థించడం మన ప్రాంతం యొక్క క్షేమం కొరకు, మన యొక్క రాష్ట్రం యొక్క క్షేమం కొరకు, మన దేశం యొక్క క్షేమం కొరకు, సర్వ ప్రపంచం యొక్క క్షేమం కొరకు, ప్రజల రక్షణ కొరకు, తర్వాత సార్వత్రిక సంఘ క్షేమం కొరకు, భూలోకం నుండి 1000 కోట్ల జనాభా దేవుని యొక్క మార్గంలో నడుచుకున్నట్టుగా, మంచి మార్గంలో నడుచుకున్నట్టుగా, తర్వాత రష్యా ఉక్రెయిన్ దేశాలు ఇరు దేశాల అధికారులు సమాధానపడి ఆ యుద్ధము ఆఫ్ చేసుకున్నట్టుగా మనము ప్రార్థన చేద్దాం. రండి, మన అంశము కీర్తన గ్రంథము 121 మొదటి 2 వచనాలు. సామ్ చాప్టర్ 121 వర్స్ 1 and 2 చదువుకుందాం. కొండల తట్టున కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలన నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు. ఆమేన్. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదం స్తోత్రములు. ఇంతవరకు పాటల ద్వారా, వాయిద్యం ద్వారా, తెలుగులో, హిందీలో, కన్నడలో సువార్త పాటలు, ఆరాధన పాటలు, ప్రార్థన పాటలు పాడుకుంటూ చిన్నప్పుడు పూజిస్తూ ఆరాధిస్తూ కనపరుచుకుంటున్నాం. ఆ పాటల నుండి అర్థాన్ని, ఆ సంగీతం మాధుర్యాన్ని ఎవరైతే మైక్ శబ్దంలో విన్నారో, తిరిగి ఎవరైతే మీ సంధిలో కూర్చొని విన్నారో వారి హృదయంలో సదానందము, మోక్షానందము, నిత్యానందం పుట్టించుకున్నారు. తిరిగి వస్తాము యొక్క వాక్యం మేము ధ్యానిస్తున్నాం. మీరు అందరితో మాట్లాడాలి. మేము ఎలా స్వరాన్ని వినిపించాం. మా కొరకు దాచిచ్చిన గ్రహింపులను కూడా మన సంగతి బయటపరచాలి. మా పితరులు దైవజనుల అపొస్తలులు ఏ విధంగా ప్రార్థించినారో మా పితరుల యొక్క అనుభవం కలిగి ప్రార్థించటకు మా అందరి పైన ప్రార్థనాత్మక భరించు. ఉచ్చరింప సత్యం లాంటి మురువులతో ఆత్మ మా పక్షాన విజ్ఞాపన చేయటకు కృపను సూచించము, సాయం చేయుతారు. కీర్తన గ్రంథము 121 అధ్యాయము మొదటి 2 వచనాలు ధ్యానిస్తూ మీరు అందరితో మాట్లాడమని, మాకందరికి మీరు చెవులు, గ్రహించే జ్ఞానము, అంగీకారం దయచేయండి. దుష్టు మా తలంపులు, మా ఆలోచన గమనం చెరగకుండా మీకు వాక్యం పైన నియంత్రించము, బయట శబ్దాన్ని స్థాపించము. దేవా, అయుగుని అల్పుని మీరు పోషికొస్తున్నాను. నోటికి బుర్రని వాడుకున్నాం. నాతో మాతో మాట్లాడము. ఎవరైతే మైక్ శబ్దం వింటున్నారు, ఎవరైతే లైవ్లో వింటున్నారు, ఎవరైతే మీ సంఖ్యలో కూర్చొని వింటున్నారు, విని విశ్వసించి యేసయ్య నామములో పరలోకపు దేవునికి ప్రార్థించి ప్రార్థన జవాబు దేవునికి కృపను చూపించమని సాయం చేయండి. యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రండి, మన అంశము కీర్తన గ్రంథము 121 మొదటి 2 వచనం చదవండి. కొండల తట్టున కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? దావీదు తాను యాత్ర కీర్తనలని దేవుడితో తాను యాత్ర చేస్తున్న సమయంలో ఈ యొక్క యాత్ర కీర్తనలు తాను రాసి ఉంటున్నాడు. అయితే ఆయన ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సమస్యలు ఉంటున్నాడు. దాదాపు 8 సంవత్సరాలు శ్రమ పొందాడు దావీదు మహారాజు. ఒకవైపు సౌలు సైన్యం కలుగుతూ ఉంటున్నాడు తనకు, రెండవ వైపు అడవుల్లో అదుల్లాం గోవాలో నివాసం చేస్తూ ఉంటున్నాడు. అడవి మృగాల ద్వారా, అడవి జంతువుల ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉంటున్నాడు. వాటన్నింటిలో నుంచి కూడా దేవుడు తను కాపాడినాడు. సౌలు నుంచి, తర్వాత సౌలు సైన్యం చేతిలో నుండి, తర్వాత అడవుల్లో అడవి మృగాలు, భయంకరమైనటువంటి మృగ జంతువులు, మృగ జంతువుల నుంచి కూడా తనను కాపాడి ఉంటున్నాడు. కానీ వీటి వల్ల ఆ క్రూరమైనటువంటి జంతువులు, అడవులు ఏముంటే సింహాలు, పెద్ద పురులు,
తర్వాత ఎలుగుబంట్లు, గుడ్డెలుగులు మన భాషలో. ఈ విధంగా రకరకాలైనటువంటి పాములు, తేళ్ళు, రకరకాలైన విష పురుగులు ఉంటాయి. తర్వాత క్రూర మృగాలు ఉంటాయి. వాటన్నిటి చేతుల నుండి దావీదును తన రెక్కల చాటున తాను కాపాడి ఉంటున్నాడు. తన కనుపాపగా తనను కాపాడి ఉంటున్నాడు దేవుడు దావీదు మహారాజు. దావీదు మహారాజు ఒకటి కాదు, తన బంధువులు, తన స్నేహితులు, తన రక్త సంబంధులు దాదాపు 400-500 మంది తన దగ్గరికి వచ్చినారు. అబ్దుల్లాం గోలు నివాసం చేస్తూ ఉంటున్నారు. అబ్దుల్లాం గోలు పట్టి దేవుడు మోసకాలంలో మన్నా మీద కురిపించినాడు. ఆ విధంగా మోసకాలంలో బండ నుంచి నీరుని ఏ విధంగా తీసుకొచ్చినాడు, అదేవిధంగా అబ్దుల్లాంలో దేవుడు వారికి ఆహారాన్ని కుమరించినాడు. తర్వాత తాగడానికి నీటి ఊట ప్రవహింపజేసినాడు. దైవజనుడు భక్సింగ్ గారు ఇజ్రాయెల్ దేశము దర్శించడానికి వెళ్ళినప్పుడు అబ్దుల్లా గోలోపడి పోయి చూసినాడు. నేటికి కూడా అక్కడ ఆ యొక్క నీటి ఊట ప్రవహిస్తూనే ఉన్నదంట. అబ్దుల్లాలో దాదాపు 4000 సంవత్సరాల కింద మాటలు ఇవి. వీటి వల్ల ఈ విధంగా దేవుడు తన ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సమస్యలన్నింటినీ కూడా తనను కాపాడి ఉంటున్నాడు. అందుకొరకే ఆయన ఏమంటున్నట్టే, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. అనేక సార్లు మన ఇరుకుల్లో, మన ఇబ్బందులు, మన సమస్యలు, మన అప్పుల్లో, మన రోగంలో, మన నిందల్లో, మన అవమానాల్లో మనం ఏం చేస్తామంటే అనేక సార్లు మనము మన బంధువులపైన ఆధారపడుతూ ఉంటాం. తర్వాత మనకు బాగా పరిచయమైనటువంటి పొలిటికల్ లీడర్స్, రాజకీయ నాయకులపైన మనం ఆధారపడుతూ ఉంటాం. అనేక సార్లు మనము బలవంతులపైన ఆధారపడతాం. ఎవరైతే పైలవాళ్ళుగా ఉంటా ఉంటారో అలాంటి వారి మీద మనము ఆధారపడుతూ ఉంటాం. అయితే దావీదు ఆయన ఎవరిపైన కూడా ఆధారపడలేదు. ఆయన కేవలం దేవుడిపైన ఆధారపడ్డాడు. 2వ వచనం చదవండి. 120 కీర్తనలు 2వ వచనం. యెహోవా వలన నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశము సృజించిన వాడు. ఆమేన్. ఆ యెహోవా అంటే ఉన్నవాడు, అనువాడు. మన తెలుగు భాషలో యెహోవా అనే పేరుకు అర్థము మన తెలుగు భాషలో మనం తర్జుమా చేసుకుంటే ఉన్నవాడు, అనువాడు. ఆ ఉన్నవాడు దేవుణ్ణి ప్రార్థించినప్పుడు నేను ఉన్నానని జవాబిచ్చే దేవునికి ఆయన నమ్ముకొని ఉంటున్నాడు. అందుకొరకు అంటున్నాడు, యెహోవా వలన నాకు సహాయం కలుగును. తర్వాత ఆయన భూమాకాశం సృష్టించినాడు. ఆయన సృష్టికర్త, ఈ సమస్తాన్ని సృష్టించినటువంటి వాడు. ఆయన వలన నాకు సహాయం కలుగుతుంది. నా బంధువుల వలన, రాజకీయ నాయకుల వలన, బలవంతుల వలన, పైల్వాళ్ళ వలన నాకు సహాయం దొరకదు అని తాను గుర్తెరిగినాడు. కనుకనే తన ఇరుకుల్లో, ఇబ్బందులు, సమస్యలు 8 సంవత్సరాలు ఆయన దేవునిపైనే ఆధారపడ్డాడు. దేవునికి ప్రార్థన చేసినాడు, దేవునికి మొరపెట్టినాడు. అన్ని భయపడే పరిస్థితులు అన్నిటి నుంచి దేవుడు తనను విడిపించి ఉంటున్నాడు. కనుక వీటి వల్ల ఆ యేసయ్య నామమును మనం, ఆ పరలోకపు తండ్రికి మనం ప్రార్థించినప్పుడు, ఆ యేసయ్య నామమును కూడా మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనకు జవాబు అనుగ్రహింపబడుతుంది. నువ్వు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, నువ్వు భయంకరమైనటువంటి ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సమస్యలు ఉన్నాడు, లేకుంటే భయంకరమైన రోగం చేత బాధపడుతున్నాడు, లేకుంటే భయంకరమైన అప్పుల చేత నువ్వు బాధపడుతున్నాడు, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎవరికి చెప్పుకోలేని సమస్యతో బాధపడుతున్నావు, దేవునికి చెప్పి రాత్రి ఆ యేసయ్య నామములో ప్రార్థన చేయి. ఆ యేసయ్య నామములో పరలోక దేవునికి ప్రార్థన చేయి. దేవుడిని ప్రార్థనని నీ ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తాడు. నువ్వు ఎవరిపైన ఆధారపడిన అవసరం లేదు. ఇక్కడ దావీదు మహారాజు ఎవరిపైన ఆధారపడలేదు. అనవసరంగా మీరు ఎందుకు ఆధారపడతారు? పొలిటికల్ లీడర్స్ పైన కానీ, తర్వాత బలవంతుల పైన కానీ, పైల్వాళ్ళ వారిపైన కానీ, సేవకుల పైన కానీ ఎందుకు ఆధారపడతారు? సేవకులు మనకి ఏం చేస్తారంటే సోమరులుగా చేసినారు. మీరు డబ్బులు పంపండి, మేము మీ కొరకు ప్లాన్ చేస్తామంటున్నారు. దేవుడు లంచగొండడు కాదు కదా, డబ్బులు తీసుకొని మన ప్రార్థనకు జవాబు ఇచ్చుకోవడానికి. వాళ్ళకి డబ్బు పిచ్చి పట్టింది. ప్రతి మతంలో కూడా డబ్బు పిచ్చి పడ్డది. పైసమే పరమాత్మ అంటున్నారు. కనుక చూడండి, మీరు మస్జిద్ में जाओ, मंदिर में जाओ, चर्च में जाओ, कहीं भी जाओ,
ये पैसा बोलता है, जिसके पास पैसा है उसका ही बात चल रहा है इस दुनिया में, जिसकी लाठी उसकी भैंस। पैसा, पॉलिटिकल में जाओ, सियासत में जाओ, पैसा ही है। प्यारे भाइयों बहनों, इस दुनिया में हम देख रहे हैं पैसा से ही चल रहा दुनिया पूरा। सियासत करना, पॉलिटिकल करना, पैसे से चल रहा है। अब मस्जिद में जाओ, मंदिर में जाओ, चर्च में भी, कहीं भी जाओ, जो पैसा देता है उसका बात चलता है इस दुनिया में, क्योंकि पैसा ही खुदा बोल रहे, खुदा से भी ज्यादा मान रहे पैसे को इंसान इस दुनिया में। रास्ता भटक गया। प्यारे भाइयों बहनों, हमारे मुसीबतों में, हमारे बीमारियों में, हमारे तकलीफ में हम किसी के पास जाने की जरूरत नहीं है। हमारे रिश्तेदार पास जाने की जरूरत नहीं है, हमारे दोस्तों के पास जाने की जरूरत नहीं है, सियासत करने, पॉलिटिकल करने के लोगों के पास जाने की जरूरत नहीं है। जो लोग दुनिया में दादागिरी कर रहे हैं, पहलवान कर रहे हैं, पहलवान है दादागिरी कर रहे हैं, उस लोगों के पास भी जाने की जरूरत नहीं है। या दाऊद अलैहिस्सलाम किसी के पास भी नहीं गए, वो लोग खुदा के पास गए, खुदा के हुजूर में गए, खुदा से दुआ कर रहे उनके मुसीबत में। आप हम इस दुनिया में हमारे मुसीबतों में, हमारे तकलीफों में, हमारे बीमारियों में हम खुदा के पास जाके खुदा से दुआ करें। खुदा से आप दुआ करें तो खुदा आपका दुआ सुनकर आपका दुआ कबूल करेंगे। आमीन। इसलिए प्यारे भाइयों बहनों, खुदावंद यीशु मसीह पर ईमान लाओ, आप और आपका घराना नजात पाएगा। आप मजहब बदलने की जरूरत नहीं है, नाम बदलने की जरूरत नहीं है, पाता दिलाने की जरूरत नहीं है, फूल चढ़ाने की जरूरत नहीं है, नारियल फोड़ने की जरूरत नहीं है, अगरबत्ती मोमबत्ती जलाने की जरूरत नहीं है। सिर्फ खुदावंद यीशु मसीह पर ईमान लाओ। आप कहते हैं ना, वो हमारा ईसा सलाम है, वो हमारा ईसा नूर अल्लाह है, वो हमारा ईसा रूह अल्लाह है। वो ईसा रूह अल्लाह पर, वो ईसा नूर अल्लाह पर, वो ईसा सलाम पर आप ईमान लाओ, दुआ करो उनके नाम से, आपका दुआ कबूल होगा। सारी बीमारियों से आपको शिफा मिलेगा। आप कर्जे में होंगे, कर्जे से आपको छुटकारा मिलेगा। मुसीबत में होंगे, आपको मुसीबत से छुटकारा मिलेगा। एक शायरी है ना, हमारे पास एक गाना भी हिंदी में, हर मुसीबत की जंजीर से वो छुड़ाने वाले हैं, हर बिगड़ी जिंदगी को वो यीशु मसीह बनाने वाले हैं। मेरी जिंदगी की कश्ती तूफानों में गिरी, पर ये मसीह आप मेरे बचाने वाले हैं। आमीन। अब जितने भी मुसीबत में होंगे, खुदावंद यीशु मसीह के पास आके दुआ करो, आपका दुआ कबूल होता है। सारी बीमारियों से, सारी तकलीफों से आपको छुटकारा मिलेगा। आमीन। కనిపించే వాళ్ళ ఈ రాజకీయ సమయంలో మీరు ఎలాంటి సమస్యలతోనైనా బాధపడుతుండొచ్చు, ఎలాంటి రోగంతోనైనా మీరు బాధపడుతుండొచ్చు, చెప్పుకునే సమస్యలతో బాధపడుతున్నారేమో, అప్పుల ద్వారా బాధపడుతున్నారేమో, సంతోషము, నెమ్మది, ఆనందం లేకుంటున్నారేమో. అయితే దేవునికి ప్రార్థన చేయండి. ఇక్కడ దాని మహారాజు ఎవరికి డబ్బులు పంపలేదు, ఆయన ఎవరికైనా లంచం ఇవ్వలేదు, నాకు సాయం చేయండి అని దేవునికి ప్రార్థన చేసినారు. ఈ రోజులో చాలా మంది సేవకులు తప్పించబడి ప్రతి మతంలో కూడా డబ్బులు పంపేయండి అని సోమరు చేసి మనం ప్రార్థన చేయకుండా, చాలా సంఘాల్లో ప్రార్థన గుడికే లేవు. ఆదివారం వస్తే మళ్ళీ ఆదివారమే తెలుస్తారు గుడి. ఈ విశ్వాసం కూడా ఏదో వాళ్ళకి టైం ఉంటుంది, ఆదివారం కూడా మందిరానికి పోతారు. లేకుండా పెళ్ళిళ్ళు ఉన్నాయనుకోండి, ఎక్కడైనా ఫంక్షన్స్ దావత్ ఉన్నాయనుకోండి, ఇక ఆదివారం కూడా ఎగొట్టి దావత్లో ఫంక్షన్స్ వెళ్తూ ఉంటారు. ఆదివారం ఎవరైతే చర్చికి వెళ్తారో వాళ్ళకి పరలోకం లేదు. మీరు అనుకుంటా ఉండొచ్చు, మేము ఆదివారం దేవుడి గుడికి పోతున్నాం, కానుకలు ఇస్తున్నాం, దశ భాగాలు ఇస్తున్నాం అని మీరు అనుకుంటున్నారు. కానీ మీరు కేవలం ఆదివారం గుడికి పోతే మీకు పరలోకం లేదు. ఏం చెప్పవచ్చు? దేవుడు వాక్యం చెప్తా ఉంటున్నారు. మన పితరులు, దైవజనులు, అపోస్తులు, అపోస్తుల కార్యం 2:42 మీరు అపోస్తుల బోధయందు, సావాసమందు, రొట్టె విరిచేయందు, ప్రార్థన చేయడం ఏడతెగకై ఉండిరి. సగ ప్రార్థన చేసినారు, ఉపవాస ప్రార్థన చేసిండ్రు, ఆల్రెడీ ప్రార్థన చేసిండ్రు, గొలుసు ప్రార్థన చేసిండ్రు, వ్యక్తిగత ప్రార్థన చేసిండ్రు. ఇవన్నీ చేసినప్పుడు మనకు పరలోకం.
సేవకులు చెప్పరు, చిన్నగా చెప్పినట్టు మీకు ఎవరు చెప్పరు. ఎందుకంటే నాకు డబ్బు పిచ్చి లేదు. దేవుడు నా అవసరాలను తీర్చాడు. నాకు డబ్బు పిచ్చి లేదు. మీ దగ్గర డబ్బు దోచుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకని నేను మీకు ఏమంటానంటే మీరు ప్రార్థన చేయండి అంటాను. ఒకవేళ మీ సంఘాల ప్రార్థన లేకుంటే ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, ఆజ్ఞాక ప్రార్థనలు, గొలుసు ప్రార్థనలు చేయండి. దేవుడు అప్పుడు చూడండి మీ ప్రతి సమస్యకు జవాబు ఇస్తాడు. మీరు ప్రార్థించినప్పుడు నీ ప్రతి సమస్యకు దేవుడు జవాబు ఇస్తాడు. చాలా మంది డబ్బు పంపుతున్నారు కానీ ఏడేసిన పోయినట్టు అన్ని వాళ్ళ జీవితాలు. చాలా మంది అనుకుంటున్నారు ధనవంతులు మాకేమి ఇల్లు నివసించడానికి అన్నీ అనుకుంటున్నారు, ఎడి బంగారం ఆస్తిపాస్తులు అనుకుంటున్నారు. కానీ నెమ్మది లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు. భార్య భర్తల మధ్య సంతోషం లేదు, తల్లిదండ్రుల పిల్లల మధ్య సంతోషం లేదు. నీకు ఎంత డబ్బు లేదు సార్, ఏం సంతోషం, నీకు ఎంత ఆనందం, నీకు ఎన్ని ఆస్తిపాస్తులు లేవు సార్, ఏమొచ్చింది? నీ కుటుంబంలో నెమ్మది లేదు, భార్య భర్తలకు నెమ్మది లేదు, సంతోషం లేదు, తల్లిదండ్రుల పిల్లలకు నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. ఏం ప్రయోజనం? ఆస్తిపాస్తులు, బిల్డింగ్లు ఉన్నారు, ఉద్యోగంలో ఏం ప్రయోజనం? నెమ్మదిగా జీవిస్తున్నారు కదా. నీకు నెమ్మది కావాలంటే, సంతోషం కావాలంటే, ఆనందం కావాలంటే యేసయ్య నామములో మీరే వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. సంఘానికి వచ్చి సంఘంలో ప్రార్థన చేయాలి. కానీ అప్పుడు మీరు ప్రార్థించినప్పుడు దేవుడు మీ ప్రార్థనకు జవాబిచ్చేవాడు ఉంటున్నాడు. కానీ ఎవరిపైనా మీరు ఆధారపడకండి. ఈ అబద్ధ బోధకులు, దొంగ బోధకుల పైన మీరు ఆధారపడకండి. ఎవరైతే డబ్బడుగుతున్న చూడండి, మీకు వాళ్ళ దొంగ బోధకులు, వాళ్ళ అబద్ధ బోధకులు, వాళ్ళ మాట వినకండి, దేవుడి మాటలు వినండి. ఇక్కడ దావీదు మహారాజు ఎవరికి డబ్బు ఇవ్వలేదు, ఎవరిపైన ఆధారపడలేదు, దేవునిపైన ఆధారపడ్డాడు. ఈ సమస్త సృష్టిని, ఈ సకల చరాచరములు, ఈ పంచభూతాలను, మన కంటికి కనిపించినటువంటి సమస్తాన్ని సృష్టించిన ఆయన నా సమస్య నుంచి ఆయన నాకు విడిపిస్తాడు, నా ప్రార్థన జవాబిస్తాడని ఆ దేవునికే ప్రార్థన చేసి ఉంటున్నాడు. మీరు కూడా ప్రార్థన చేయండి, మీరు కూడా మీ ఇబ్బందుల నుంచి ఆయన విడిపించేవాడు ఉంటున్నాడు. రండి 120 కీర్తన 2వ వచనం, మొదటి వచనం, సామ్స్ 120 చాప్టర్ 1st వర్స్. కీర్తన గ్రంథం 120 అధ్యాయం 1వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఆమేన్. నీ శ్రమల్లో, నీ ఇరుకుల్లో, నీ ఇబ్బందుల్లో, నీ అవమానంలో, నీ నిందల్లో, నీ అప్రమాదలో, నీ రోగంలో దాగిలాగిన దేవుని మొరపెట్టు, ఆ యేసయ్యకు మొరపెట్టు. దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు, నీకు జవాబు ఇస్తాడు. ఆయన నీ ప్రార్థనకు నీ వరకు డబ్బులు పంపిస్తే కూడా జవాబు. ఇంటి వల్ల ఆ దేవుని ప్రార్థన చేయ. ఇక్కడ ఎంత మంచిగా అనిపించాడు దావీదు, అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. ఆయన 8 సంవత్సరాల నుంచి శ్రమలు. ఆయన నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఆమేన్. మన శ్రమల్లో, మన ఇరుకుల్లో దేవుని మొరపెడదాం. మనం దేవుడు మన ప్రార్థన జవాబిస్తాడు. తర్వాత చూడండి, ఇంకొక వచనం చూడండి, కీర్తన గ్రంథము 123 మొదటి 2వ వచనం. ఆకాశమందు ఆశీనుడైన వాడ, నీ తరపున కనులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టును, దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూసినట్లు మన దేవుడని యెహోవా మనల్ని అనుకరించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఆమేన్. కానీ మీకు వల్ల ఎవరికైనా మనం జీతం చేస్తున్నాం అనుకోండి, ఎవరికైనా మనం దాసులు కూడా అనుకోండి, యజమాని పైన ఆధారపడతారు. ఒకవేళ స్త్రీలు కానీ వాళ్ళ యజమాని వాళ్ళ పైన ఆధారపడతారు. వాళ్ళ దొరసాని పైన, వాళ్ళ దొరపైన, మీకు భాష అర్థం కావాలంటే వాళ్ళ దొరపైన, వాళ్ళ దొరసాని పైన ఆధారపడతారు. వాళ్ళ యజమానులు, వాళ్ళ యజమానురాల పైన ఆధారపడతారు. ఏమన్నా మాకు ఇస్తారని. అట్లనే నీవు నేను, దేవుడు నమ్మినటువంటి నీవు నేను, మన యజమానుడు యేసయ్య, మన దొర యేసయ్య, ఆయన పైన మనం ఆధారపడాలి. ఆయన మన అక్కర్లు తీరుస్తాడు. ఇంకొక వచనం, కీర్తన గ్రంథము 118 8 9 వచనాలు. సామ్ చాప్టర్ 118 8 9 వర్స్ చదవండి. మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు,
కొనాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. రాజులను నమ్ముకున్న కంటే, రాజులను ఆశ్రయించడం కంటే దేవుణ్ణి నమ్ముకోవాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎందుకంటే ఈ భూలోకానికైనా రాజు, రాజులకు రాజు, చక్రవర్తి అయినా అని చెప్పండి. ఈ సర్వ ప్రపంచానికి చక్రవర్తి అయిన, इस सारी दुनिया को बादशाह है खुदा यीशु मसीह. इस दुनिया में आएंगे वो दूसरी दफा, इस दुनिया में वो 1000 साल हुकूमत करेंगे बादशाह बनकर. आमीन. ये बात सच और हर तरह से कबूल करने के लायक है. आप कह रहे हैं ना, वो यीशु मसीह दूसरी दफा आएंगे, 40 साल हुकूमत करेंगे बोल के. 40 साल में 1000 साल हुकूमत करेंगे, बादशाह बनकर हुकूमत करेंगे खुदा यीशु मसीह. वो राजों का राजा है, वो शहनशाह का शहनशाह है. शहनशाह बनकर, बादशाह बनकर इस दुनिया में वो हुकूमत करेंगे. పీठ వాళ్ళ ఆయన రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభులుగా ఈ భూలోకంలో 1000 సంవత్సరాలు పరిపాలన చేసి పడుకుంటున్నాడు రెండో రాకడ వచ్చిన తర్వాత. కాబట్టి పీఠ వాళ్ళ ఆయన పైన మనం ఆధారపడదాం. నా పైన కూడా మీరు ఆధారపడడం అవసరం లేదు. చాలా మంది చిన్న ప్రాంతం, చిన్న ప్రాంతం అంటే నువ్వు తిని పడుకో, నువ్వు ఇట్లా తిని పడుకో కుదిరేస్తాం. మేము మీ కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వింటాడా? ఎవరికొరకు డబ్బులు పంపిస్తే దేవుడు ఆ ప్రార్థన వింటాడు? నువ్వేమో తిని పడుకుంటావు, సోమరి అయిపోయినావు నీ ప్రార్థన చేయకుండా. నేను దేవుడు నీకు పిచ్చగాడ నీ డబ్బులు తీసుకుని నీ ప్రార్థన సేవకు ప్రార్థన ఏంటి? ఇంటి వాళ్ళ మనమే ప్రార్థన చేయాలి, నీవే ప్రార్థన చేయాలి దేవుడికి. ఇక్కడ రాజుగా ఉంటున్నాడు దావీదు, ఏమి కొదలేదు, అయినప్పుడు కూడా ప్రార్థన చేస్తా ఉంటున్నాడు, దేవుడిని ఆరాధిస్తా ఉంటున్నాడు. ఆయన ఒక రాజు, ఆ చుట్టుపక్కల దేశాలకు చక్రవర్తిగా ఉంటున్నాడు దావీదు మహారాజు. ఆయనకు తప్పలేదు ప్రార్థన చేయడము, ఆరాధించడం. ఆయనకు దావీదు మహారాజు గారు గొప్పడవలేవు అంటే ఆయన డబ్బు పంపేయకుండా ప్రవక్తలకు, అప్పుడు సేవకులకు, అప్పుడు ప్రవక్తలకు డబ్బులు పంపేయకుండా నాకు మీరు ప్రార్థన చేయాలి అంటే ఆయన తెలియదా? పిచ్చోళ్ళకి అనవసరంగా ఎందుకు డబ్బులు పంపిస్తున్నారు? రాజుకి కొదవున్నదా? వజ్రవైపుగా బంగారం ఏం కొదలేదు డబ్బులు. ఆయన కూడా ప్రవక్తలకు డబ్బు పంపించి నాకు ప్రార్థన చేయడానికి వచ్చు. ఆయన తెలుసు అట్లా దేవుడు ప్రార్థన వినడానికి. నేను రాజునైనప్పటికీ నాకు రాజుగా ఉన్నాడు, నా పైన చక్రవర్తి ఉన్నాడు ఆ యేసయ్య, ఆ దేవుడు. ఆయనకు నేనే ప్రార్థన చేయాలని ఆయన ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సమస్యలన్నింటిలో ప్రార్థించిన దేవుణ్ణి ఆరాధించిన ప్రార్థనకు జవాబు పొందుకున్నాడు. ఈ విధంగా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, చాలా రెఫరెన్స్ ఉన్నాయి. ఎంత చెప్పినా ఒకటే, దైవజనుడు దావీదు లేక మనమే ప్రార్థన చేయాలి. నేను డబ్బు పంపిస్తున్నా అంటే సరిపోదు. అక్కడ దావీదులో డబ్బు పంపిస్తున్న ప్రవక్తలకు నా కొరకు ప్లాన్ చేయండి, ఏమి విజయనా పంపించండి, ఆయన కూడా నా కొరకు ప్లాన్ చేయండి, ఇక డబ్బు పంపిస్తున్నా అని పంపిస్తున్నానికి ఏమన్నా కొద్దు. ఆయన రాజు, ఆయన చక్రవర్తి ఉంటున్నాడు చుట్టుపక్కల దేశాల పైన. చుట్టుపక్కల దేశాల వాళ్ళు ఆయనకు ట్యాక్స్, సుంకం కడుతున్నారు, కప్పం కడుతున్నారు. అంత గొప్ప ధనవంతుడు, చక్రవర్తి ఆయన. ఆయనకి ఏమొచ్చింది ప్లాన్ చేయడానికి? అనవసరంగా పిచ్చి బోధకులు మాట్లాడి, అబద్ధ బోధకులు మాట్లాడి మీరు సోమరు కాకుండా మీరే ప్లాన్ చేయండి. మీ సమస్య కొరకు, మీ అక్కర్ల కొరకు, వ్యక్తిగతంగా మీ ఇంట్లో ప్లాన్ చేయండి. సంఘంతో వచ్చి, సంఘస్థులతో, ప్రజలతో కలిసి సంఘంతో సంఘ ప్రార్థన చేయండి. సంఘంతో వచ్చి ఉపాసన ప్రార్థన చేయండి. సంఘంతో వచ్చి దేవుడి మందిరంలో ఆన్లైన్ ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు మీ ప్రార్థనకు జవాబిస్తాడు. ఆ విధంగా దేవుడు నిన్ను, నన్ను, మైక్ శబ్దంలో ఉన్న వారిని, లైవ్లో విన్న వారిని, దేవుడి సన్నిధిలో కూర్చొని ఉన్న వారిని సిద్ధం చేయడుగాక. ఇంతవరకు అయితే దేవుడు మాటలు విన్నారో, మీరు ఏ కులానికి చెందిన, ఏ భాష మాట్లాడినా, ఏ మతానికి చెందిన, ఇక్కడ మీకు ఇంతవరకు మీ మతంలో కలగడం చెప్పలేదు, మీ కులం మార్చుకోమని చెప్పలేదు, మీ పేరు మార్చుకోమని చెప్పలేదు. మీ పేరు మీకే, మీ కులం మీకే, మీ మతం మీకే. దేవుడికి ప్రార్థన చేయండి మీ అక్కర్ల కొరకు, మీ అవసరాల కొరకు. అప్పుడు దేవుడు మీ ప్రార్థన విని మీకు జవాబు అనిపించేవాడు. ఆ విధంగా దేవుడు సహాయం చేయండి కాక. ఆమేన్. ప్రార్థిస్తాం. మా ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదం స్తోత్రం. ఇంతవరకు అనేక విషయాలు మీరు మాతో మాట్లాడుతూ మా పితరుడు దైవజనుడు దావీదు తన ఇరుకుల్లో, తన ఇబ్బందుల్లో, తన సమస్యల్లో, ప్రతి పరిస్థితిలో ఆయన మిమ్మల్ని ఆరాధించినాడయ్యా. తన అక్కర్ల కొరకు ప్రార్థించినాడయ్యా.
ప్రార్థించి ప్రార్థన జవాబు పొందుకున్నాడయ్యా మీ పాదం స్తోత్రం. అయితే ఈ రోజుల్లో అనేక అబద్ధ బోధకులు ప్రతి మతంలో బయలుదేరి మీరు డబ్బులు పంపేయండి, మాకున్న వస్తువులు తీసుకోండి, దేవుడు మీకు బాగు చేస్తాడు అంటున్నారు అని తప్పుడు బోధ చేస్తూ ఉంటున్నారు. ప్రజలు సోమరుగా చేస్తూ ఉంటున్నారు. ప్రజలు అదే నిజం అనుకొని వారి యొక్క విశ్వాసం ఇస్తుంటున్నారు. అబద్ధ బోధలు నోరు ముగించి వారికి వారి పరిచయం పరిశుద్ధాత్మ ద్వారా కాల్చివేయుతారు. దైవజనుడు దావీదు ఏ విధంగా రాజు అయినప్పటికీ తనకు డబ్బు అనేది కొదవనే లేదు, చక్రవర్తిగా ఉంటున్నాడు. అయినప్పటికీ తాను ఎవరికి ప్రవక్తలకు డబ్బు పంపకుండా నాకు ప్లాన్ చేయడని ఆయన ఆ విధంగా చేయకుండా ఆయన తెలుసు దేవుడు డబ్బు తీసుకొని ఆయన దీవించడం కనుక తానే తన అక్కడ ప్రార్థించినాడు, మేలు పొందినాడు, ఆరాధించినాడు. ఆ విధంగా మీ ప్రజలు కూడా వారి అక్కర్ల కొరకు, వారి అవసరాల కొరకు, వారి ఇరుకులు, వారి ఇబ్బందులు, వారి అప్పుల కొరకు మీతో ప్రార్థించి సంఘానికి సంఘంలో సంఘ ప్రార్థనలు ప్రార్థించి, ఉపాస ప్రార్థనలు సంఘంలో ప్రార్థించి, ఆన్లైన్ ప్రేయర్లో సంఘంలో ప్రార్థించి మీ ద్వారా ప్రార్థన జవాబు పొందగట్టుకుని చూపించుకుని సాయం చేయండి. ఎవరైతే లైవ్లో విన్నారు, ఎవరైతే మైక్ శబ్దం ఉన్నారు, ఎవరైతే మీ సంఘంలో కూర్చొని విన్నారు, విన్న వాక్యాన్ని సాధారణ లయపరచండి, నూరంతలుగా ఫలించండి. మీకు మాకు వెనుకగా వచ్చింది కోసం మీ సన్నిధిలో సార్వత్రిక సంఘ క్షేమం కొరకు, ప్రజల రక్షణ కొరకు, ప్రజల మంచి ఆరోగ్యం కొరకు, ప్రజల క్షేమం కొరకు, సార్వత్రిక సంఘ క్షేమం కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, మా ప్రాంతము, మా రాష్ట్రము, మా దేశం, సర్వప్రపంచం క్షేమం కొరకు, ఆ ఉక్రెయిన్ రష్యా అధికారులకు దేవుడు మాట్లాడి వారికి సమాధానం ఇచ్చి అక్కడ యుద్ధం ఆపేసినట్టుగా మేము ప్రార్థించి మా అందరి పైన ప్రార్థనాత్మక కుమరించమని మనం చేస్తున్నాము ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.